ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రోబయాటిక్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, అందులో డౌట్ లేదు. కానీ ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ మీద మీరు పెట్టే అంత ఖర్చు అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రోబయాటిక్స్ అనేది ఒక మంచి బ్యాక్టీరియా, అంటే మన బాడీలో మన ఇంటెస్టైన్స్ లో ఉండే మంచి బ్యాక్టీరియా. మనం సప్లిమెంట్ చేయకపోయినా కూడా మన బాడీలో ఉంటాయి. కొన్ని కండిషన్స్ వల్ల, మేబీ క్రానిక్ యాంటీబయాటిక్ యూస్ వల్ల, లీకీ గట్ సిండ్రోమ్, లేదంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్, ఇలాంటి కొన్ని కండిషన్స్ వల్ల ఆ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయినప్పుడు మీరు సప్లిమెంట్ చేస్తే యూజ్ ఉంటుందేమో. కానీ నార్మల్ పీపుల్లో ప్రోబయాటిక్స్ డైలీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ట్రెడిషనల్ ఇండియన్ డైట్ లోనే చాలా వరకు ప్రోబయాటిక్స్ వస్తాయి. పెరుగు తింటున్నప్పుడు గానీ, పికిల్స్ తింటున్నప్పుడు గానీ, ఏదైనా ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ తింటున్నప్పుడు గానీ మనకి ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మన గట్లోకి ఆటోమేటిక్ గా వెళ్తాయి. ఇంకా చెప్పాలంటే మీరు తీసుకునే ఏ ప్రోబయాటిక్ సప్లిమెంట్ అయినా కూడా, ఏ స్ట్రెయిన్ ఉన్నా కూడా దాంట్లో మన పొట్టలోకి వెళ్ళంగానే ఆ యాసిడ్ తో మిక్స్ అయ్యి 95% ఒక దారుణమైన మరణానికి గుర్తు చెందుతాయి. అవి మన పొట్టలో నుంచి మన ఇంటెస్టైన్స్ కి వెళ్లే అవకాశం ఎంత తక్కువ ఉందో, మనకి దానివల్ల బెనిఫిట్ అంతకన్నా తక్కువ ఉంటుంది. సో వీటి మీద అనవసరమైన ఖర్చు పెట్టకుండా మన డైలీ లైఫ్ లో మన ఇండియన్ ఫుడ్స్ ఇన్కల్కేట్ చేసుకుని చక్కగా మనం ప్రోబయాటిక్స్ ని మన బాడీలో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇది అర్థం చేసుకుంటే మీరు తెలివైన వాళ్ళు.